హాయ్ గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో వెజిటేబుల్ పలావ్ ఎలా చేస్తామో చూద్దాం రండి. ముందుగా మనము వెజిటేబుల్ పలావ్ చేయడానికి మనకి వెజిటేబుల్స్ అనేది కావాలి. ఇప్పుడు ముందుగా నేనైతే క్యారెట్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. తర్వాత ఉల్లిగడ్డ తీసుకొని దాని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను టమాటో ఒక 3 టమాటాస్ అలా తీసుకుంటున్నా. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తర్వాత టమాటా, పుదీనా, కొత్తిమీర, 7-8 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చూడండి. వాటర్ వేసి సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుందాం. నేనైతే ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేస్తున్నా. తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నా. తర్వాత నేను అన్ని స్పైసెస్ని యాడ్ చేస్తున్నా. చెక్క, లవంగం, జీలకర్ర, బిర్యానీ ఆకు. బాగా కొంచెంసేపు హీట్ చేసుకోవాలండి దీన్ని. ఒక 2 మినిట్స్ అలా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు హీట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. అది లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి. కొంచెంసేపు హీట్ చేసుకోండి. ఆనియన్స్ అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనము 3 కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, టమాటా వేయాలి. బాగా మగ్గనివ్వాలి. తర్వాత నేను ఉప్పు అనేది వేసుకుంటున్నా. ఒక 1.5 స్పూన్ అలా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. బాగా మగ్గాలండి. ఈ ఉప్పు పసుపు వేసుకుంటే మనకు టమాటా అనేది భిన్న మగ్గుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు హీట్ చేసుకోండి. చూడండి, హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మనం కట్ చేసి పెట్టుకున్న తరకారీ ఉంటుంది కదండి, బీన్స్, క్యారెట్, పొటాటో, ఈ 3 బాగా కడిగి పెట్టుకున్నవి వేయాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. బాగా ఉడకాలి వెజిటేబుల్స్ అన్నీ. అది ఉడికిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఒక 5 గ్లాసెస్ అలా వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే నేను ఒక 2.5 గ్లాస్ అలా బియ్యం తీసుకుంటున్నా. అందుకని నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇందులోకి. అప్పుడే మీకు రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గరం మసాలా ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బిర్యానీ మసాలా ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మీరు బియ్యం అనేది వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నా. బాగా కడిగి పెట్టుకున్న బియ్యం ఒక 2.5 గ్లాసు. తర్వాత ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కుక్కర్ మూత అనేది పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వరకు రావాలండి. 3 విజిల్స్ అలా వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. హోటల్ స్టైల్లో వెజిటేబుల్ పలావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.